ఎక్కడ పోయాడు రీడు? రే శరత్, నేను రా. చెప్పరా. అర్జెంట్గా నీకు విషయం చెప్పాలరా. ఏంట్రా అది? స్వప్నాన్ని చంపేశారా. స్వప్నం చంపడం ఏంట్రా? నా కళ్ళ ముందు నిర్దాక్షిణ్యంగా చంపేశారా. వీడేట్రా? హలో హలో రే, హలో హలో.
అదిగో వచ్చేసాం. నెమ్మదిగా కొద్దిగా ఓర్చుకోయే. నేను నడవలేకపోతున్నాను మా అమ్మా. కొంచెం ఓర్చుకోయే. నేను ఎవరు సాయం అడుగుతాను. ఏదో కారు వస్తుంది, కొద్దిగా ఓర్చుకోండి. ఏమైంది? అమ్మాయి గారు, మా ఆవిడకి నొప్పులు వస్తున్నాయండి, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. సాయం చేస్తారా? అయ్యో ఎక్కండి. Come on, quick. పద. అమ్మాయి గారు దేవతే. అయ్యో జాగ్రత్త, మెల్లగా చూసుకోండి. అమ్మా. మేడం, నన్ను కూడా టౌన్ వరకు డ్రాప్ చేస్తారా ప్లీజ్? ఇదేమైనా మున్సిపాలిటీ బండి అనుకున్నావా చెత్తంతా ఎక్కించుకోవడానికి? మేడం ప్లీజ్ మేడం. అసలు లిఫ్ట్ అడగడానికి అర్థం ఉండాలి కదా. ఏదో మీకు ఇచ్చానంటే ఓకే. అవునమ్మా. లిఫ్ట్ కావాలంట, లిఫ్ట్. వాణ్ణి చూడు ఎలా ఉన్నాడో, అచ్చం దొంగలాగా. మీరు ఎక్కడ కారు ఎక్కమంటారని కంగారు పడ్డామమ్మా. పాప కొంచెం కారాపమ్మా. ఎవరు మీరు? వచ్చేయమ్మా, వచ్చే. ఏయ్ ఏంటిది? ఇదా కత్తి. నిన్నే 10 రూపాయలు ఎట్టి పొదనెట్టిచ్చాం. మర్యాదగా చెప్తున్నా వెళ్ళిపోండి, లేకపోతే పోలీసులకి ఫోన్ చేస్తా. ఆహా, నువ్వు పోలీసులకు ఫోన్ చేస్తుంటే నా కత్తి ఖాళీగా ఉంటదా? కాటేసేస్తుంది. ఏయ్ ఏంటి? తీది ఆ డబ్బులు, ఆ నగలు, ఆ వాచి ఇచ్చే. ఏదో కడుపుతో ఉన్నావు కదా అని కారెక్కించుకుంటే. ఓ అదా, బిడ్డ నీకు డబ్బు మాకు. ఇచ్చే బిడ్డనిచ్చే. ఎంత మోసం! చూడు, సాయం నువ్వు చేసావు, మోసం మేం చేసావు. చెల్లుకు చెల్లు. ఇచ్చే డబ్బిచ్చే. అదే ఈ సరే, మరి డబ్బు లేదు, అన్ని కార్డ్సే ఉన్నాయి. ఇంత పెద్ద కారు ఉంది, డబ్బు లేదా? పొడి చేయమామ, ఓ పని అయిపోయింది. సాయం చేసిన వాళ్ళని చంపుతా అనడం తప్పు. తప్పే నాకు తెలుసు, కానీ తప్పట్లేదు. ఇక్కడ కాదు, అక్కడ. వీడికి ఇంకా సరిపోయినట్లేదు మామా.
ఏమో గాని మనకు సరిపోయింది మామ. చూడడానికి పిచ్చోళ్ళ ఉన్నాడు కానీ పిచ్చి లేకొట్టేశాడు మామ. పద మామ పద. ఇవిగోండి మీ ప్రాపర్టీ. చాలా థ్యాంక్స్ అండి. ఓం ఇష్టగామిని ఆవాహ. నాయుడు కత్తెందుకు? స్వప్న, హలో హలో, ఏమైంది? ఆర్ యు ఆల్ రైట్? సారీ. నేను నా ఇంట్లో సేఫ్గా ఉన్నావు. థ్యాంక్ యూ. దేనికి? ఎవరో ముక్కు మొహం తెలియని నాకు ఆశ్రయం ఇచ్చారు. నువ్వు మాత్రం ముక్కు మొహం తెలియని నన్ను సేవ్ చేయలేదా? నేను అసలే డస్ట్బిన్లా ఉన్నాను. అలాంటిది సారీ, నేను అలా అనడం తప్పే. మ్మ్. లైఫ్లో సెకండ్ టైం ఒక పర్సన్ని జడ్జ్ చేయడంలో ఫెయిల్ అయ్యాను. అయ్యో, అందులో మీ తప్పే ఉంది. మీరే కాదు, నన్ను చూసిన ఎవరైనా అలాగే అనుకుంటారు. సరే, నేను వెళ్తా. నీ అవతారం చూస్తే అర్థమవుతోంది నువ్వు అడ్రస్ లేని లెటర్ లాంటోడువని. అలా చూడకు, ముందెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, తర్వాత ఆలోచిద్దాం. ప్లీజ్ వద్దండి. బాబు, నువ్విలా బయటికెళ్తే ఏదో కొత్త వైరస్ వచ్చిందని జనాలు భయపడతారు. ప్లీజ్ వెళ్ళు. మ్మ్. ఒక్క మాట, సోప్ మొత్తం అయిపోయినా పర్లేదు, శుభ్రంగా స్నానం చేసిరా. ఎక్కడ 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 ఉన్నాను? ఎక్కడ? రే రే, ఎవర్రా నన్ను ఇక్కడ బంధించింది? రే రే, తలుపు తీయండి రా. రే రే, ఎవర్రా నువ్వు? నేనెవరికి నిజం చెప్పను. ప్లీజ్ దయచేసి వదిలేరా. ఒరే, నేనేం అన్యాయం చేశాను రా, ఇక్కడ బంధించారు. పాపం రా, మా అమ్మకి నేను తప్ప ఎవరు లేరురా. అసలే ఒంట్లో కూడా బాగోదు. ప్లీజ్ వదిలేయండి రా. బాబు బూచబ్బాయ్, బట్టలు అక్కడ పెట్టా. ఏంటి అలా చూస్తున్నారు? వేషం మార్చిన హీరోలా ఉంటేను జీరోని హీరోలాగా మార్చింది మీరేగా. అయినా గెడ్డంలో ఎలా ఉన్నావు తెలుసా? పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళ ఉన్నానా? పిల్లల్నేం కర్మ, వాళ్ళ తల్లుల్ని ఎత్తుకుపోయేలా ఉన్నావు. ఇంట్లో మీరు ఒక్కళ్ళే ఉంటారా? అమ్మో, ఏమైనా చేస్తావా? అంత దుర్మార్గం కాదులేండి. ఆ విషయం అర్థమైంది, ఏదో సరదాగా అన్నా. అవును,
ఇందాక స్వప్న అని అరిచావు. లవ్ ఫెయిల్యూరా? లైఫ్ ఫెయిల్యూర్. అంటే 6 సంవత్సరాలు ఒక చీకటి గదిలో బందీగా ఉన్నాను. కొంప తీసి జైలుకెళ్ళావా? కిడ్నాప్ చేశారు. వాట్? కిడ్నాప్ చేశారా? అది కూడా 6 years? నమ్మలేకపోతున్నా. ఎవరు చేశారు? అది తెలిస్తే మీరన్నట్టే వాడిని చంపి జైల్లో ఉండేవాడిని. అంత నేరం ఏం చేశావని ఇంత పెద్ద శిక్ష వేశారు? నా కథలో నేరం చేసిన వాడే శిక్ష కూడా వేశాడు. మరోలా అనుకోపోతే నీ కథ నేను తెలుసుకోవచ్చా? చెప్పడం ఇష్టం లేకపోతే వద్దు. అనాథలా తిరుగుతున్న నన్ను ఆదరించి ఆశ్రయం ఇచ్చారు. పరిచయం లేకపోయినా ప్రేమ చూపిస్తున్నారు. ఓ, పొగడ్తా పోయిట్రీనా? 2 కాదండి. మాట్లాడే అవకాశం మనిషికే ఇచ్చిన భగవంతుడు నాతో మాట్లాడడానికి మనిషిని ఇవ్వలేదు. ఇప్పుడు నేనున్నాగా, చెప్పండి. చెప్తాను. నా భవిష్యత్తును తనలో కలిపేసుకున్న